హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కాజల్. సో నిన్న అయితే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో అయితే ఇంకా బ్రిట్టో అండ్ సంధ్య అయితే ఇంకా బయటికి రావడం జరిగింది కదండి. సో వాళ్ళకైతే జడ్జెస్ అయితే ఒక ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఛాన్స్ ఏంటంటే వాళ్ళకైతే ఒక పాత ఇస్తారండి, యారో మార్క్స్ లాగా. వాళ్ళకి దాన్ని కంప్లీట్ చేస్తే వాళ్ళు ఇంకా స్టార్టింగ్ నుంచి ఫినిష్ వరకు చేస్తే వాళ్ళకైతే ఇంకా ఎలా ఉంటుందని చెప్పడం అయితే జరిగింది శ్రీముఖి. ఇంకా వాళ్ళైతే లోపలికైతే వచ్చేసారండి ఫైనల్లీ. కాకపోతే ఏంటంటే వాళ్ళైతే ఒక రివెంజ్ అయితే తీసుకోవడం జరిగింది. ఏంటిదంటే ఇప్పుడు వీళ్ళని ఎవరెవరైతే బయటికి అంటే వాళ్ళకి తెలీదు బయటికి వెళ్ళిపోతారని. కాకపోతే ఏంటంటే ఇంకా అది జడ్జెస్ చేతిలో ఉండడం వల్ల వాళ్ళైతే లోపలికి రావడం జరిగింది కదా. సో వీళ్ళైతే వాసంతి కృష్ణన్ అయితే స్వాప్ చేయడం జరిగింది. వీళ్ళున్న రూమ్ అయితే ఇంకా సంధ్యా బ్రిట్టో తీసుకోవడం అయితే జరిగిందండి. సో కాకపోతే ఇక్కడ కొంచెం పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇదైతే నచ్చడం లేదు. ఎందుకంటే తన పార్ట్నర్ అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతుంది అని చెప్పి తనైతే కొంచెం బాధపడడం జరిగింది. ఇంకా ఇక్కడ వాసంతి కూడా చాలా ఏడ్చిందండి. సో అక్కడ కొంచెం బాధ అనిపించింది పాపం వాళ్ళని చూస్తే. సో ఇంకొకటి ఏంటంటే హరీష్ గారు అయితే ఇంకా జాకెట్ అంటే బ్రీజర్ ఉంటుంది కదండి, అది ఇవ్వలేదని చెప్పి ఇంకా వాళ్ళ వైఫ్ తోటి అయితే గాసిప్స్ అయితే చాలా చేశారండి. అసలు అది ఇది అని చెప్పి మాట్లాడడం అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ తనది అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఏం జరిగిందో, ఏం కాన్వర్జేషన్ జరిగిందో అయితే తినకైతే తెలియదు కదా. సో తెలవకుండా అలా మాట్లాడాడు అని చెప్పైతే నాకు అనిపించింది. సో ఇక్కడైతే అంటే ప్రియాంక గారు ఉండి అయితే స్టాండ్ తీసుకోవడం జరిగింది. మా మధ్య ఏం జరిగిందో మీకు తెలియదు కదా సార్. సో అందుకని నన్నైతే శివ అడగడం జరిగింది, అది ఇదని అయితే చెప్పడం జరిగింది. సో ఇదే అండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ 3 అయితే ఇంకా రేపు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.